బండి లెఫ్ట్ సైడ్ పక్కా ఆగింది. ఏమైనా గుద్దిందా మరి, ఏమైందో ఎట్లయిందో బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. పుష్ప 2 చూడాలని అప్పటి నుంచి, ఆ సినిమా చూసినప్పటి నుంచి వెయిట్ చేస్తుండు. 70 రూపాయలు అంటే ఇలా వాటర్ బాటిల్. కుమార్ దుబే సెక్సోలాజిస్ట్, దుబే క్లినిక్. అన్లోడింగ్ అవుతుంది అనుకుంటే ఇవాళ కూడా అన్లోడ్ కాలేదు. ఇవాళకి 5 రోజులు అనమాట వచ్చి. ఇంత గలీజ్ స్మెల్ వస్తుందంటే అసలు మాత్రం ఇంత తగిలినా కానీ ఊళ్ళో నుంచి మనం పోనీయ కూడా పోనీయరు. వాళ్ళ తప్పైనా మన తప్పైనా. అందుకనే మనం ఉంది బండ్లు కట్టుగాక గోడల మీద నుంచి వస్తే ఆ కొస గోడలన్నీ ఇరిగిపోతాయి. పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చూస్తురు ఎంత డేంజర్ ఇది. అడంత సడన్గా కట్ చేసేసరికి ముందర బండి ఉందని కూడా తెలియదు నాకు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇక్కడ మార్కెట్కి వచ్చి మేము ఒక 1 డే కంప్లీట్ అయిపోయింది. ఈ 2 days ఈరోజు 2వ రోజు అనమాట. యాక్చువల్గా బండ్లు చాలా స్లోగా అన్లోడ్ అవుతున్నాయి. ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇవాళ మార్కెట్ అంతా బంద్. ఇక్కడ బండ్లు చూస్తారు కదా, కొన్ని పట్టాలు ఇప్పిర్రు. మాది ఒక్కటే ఉందన్నమాట ఇక్కడ పట్టాలు ఇప్పింది. ఒక ముందర ఒక బండి ఉంది. ఇక్కడ ఒడ్ల పొట్టు ఇదంతా ఇట్లా వేస్తారు అనమాట. ఐస్ కూడా అంతా కరిగిపోయి వాటర్ అయిపోతుంది. అయితే ఈరోజు వచ్చేసి మనకి మార్కెట్ బంద్ కాబట్టి మేము సినిమాకి వెళ్ళాలనుకుంటున్నాం. బోర్ కొడుతుంది మార్కెట్లో ఉండి. ఏం చేస్తాం, ఎవరి బండ్లలో అట్లా ఈరోజు అన్లోడ్ కాదు కాబట్టి ఎవరి పనికి అలా కొందరు సినిమా పోతారు, కొందరు ఏదో ఒక ప్లేస్ చూద్దామని పోతారు, అటు ఇటు వెళ్ళిపోతారు అనమాట. మేము యాక్చువల్లీ ఎప్పుడు కూడా ట్రిప్లో ఉన్నప్పుడు ఏ సినిమాకి కూడా వెళ్ళలేదు. బయటకు అసలు వెళ్ళాం ఎక్కువ. ఈరోజు ఎట్లా మార్కెట్ బంద్. థియేటర్ కూడా చాలా పెద్ద థియేటర్ అంట, బాగుంటుందంట. మేము కూడా బయట వెళ్ళినప్పుడు ఏమైనా ఉంటే చిన్న థియేటర్లకు వెళ్ళేది. చూద్దాం లేదు సార్ ఫస్ట్ టైం అని చెప్పేసి. అందులో పుష్ప 2 కోసం అందరు వెయిట్ చేస్తారు. మాకు కూడా ఇక్కడ సినిమా టికెట్లు దొరకడం అనేది గొప్ప విషయం. ఎందుకంటే తెలుగు సినిమాకి అది కూడా తెలుగు థియేటర్ ఒకటి ఉందంట. మాల్లో పెద్ద మాళ్ళల్లో తెలుగు, హిందీ ప్రతి ఒక్క లాంగ్వేజ్ సంబంధించిన థియేటర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. మన తెలుగు థియేటర్ ఉండడం వల్ల మేము వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు మన సాయి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుండు సినిమాకి వెళ్దాం అని చెప్పేసి. అందుకనే వెళ్తున్నాం. ఇక ఓకే, అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత బండ్లు ఏదైతే అన్లోడ్ అయినాయి ఇంకా మనది ఎప్పుడైతే అనేది తెలుసుకుందాం. నాకు తెలిసి ఇంకో 2-3 రోజులు కంపల్సరీ పడుతుండొచ్చు అన్లోడ్ అవ్వడానికి. మార్కెట్ అంత ఇట్నే ఉంటుంది, బురద ఇలా నడవనికి కూడా. యాక్చువల్లీ ఇలా బంద్ కాబట్టి పొద్దున ఏం బండ్లు అన్లోడ్ చేయాలి. అందుకనే మంచిగా ఉంది కొంచెం లైట్గా. లేకపోతే ఇదంతా ఇట్లా దిగబడుతుంది. దీంట్లో కాళ్ళు ఐస్ అంతా వేస్తారు. దీని మీద ఐస్ పడుతుంది కాబట్టి బురద అవుతుంది. రొంపి పెట్టయింది చూడు. ఇక్కడైతే ఇంకా మరీ దారుణం చూడు. ఇక్కడ 3, ఈ లైన్లో 3, మన 4, ఇదొకటి 5. ఈ లైన్లో అయితే ఒక 10-12 బండ్ల దాకా ఉండొచ్చు. ఇంకా అక్కడ పోతే మనం బయటికి రాలేము, అంత గలీజ్ ఉంటుంది. అక్కడ కూడా ఒకటి. ఎటు చూసినా మన ఆంధ్ర బండ్లు అన్నీ. ఇది పరిస్థితి ఇక్కడ. రేపు ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అది మన బండి అన్లోడ్ అయ్యేటప్పుడు చూపిస్తాం. ఇక ఈ చలికి వచ్చేటప్పటికి నాకు జలుబులు వేసి జ్వరం వచ్చినట్టు అయింది. నిన్న 2 టాబ్లెట్లు వేసుకుంటే జ్వరం మంచిగా ఉన్నా. అసలు లేవనికి కూడా గాలే అసలు. మనం ఏదన్నా పుష్ప 1 చూసిండు, మామూలుగా సెల్లులో పెట్టిస్తే చూసిండు. అమ్మ ఈ సినిమా బాగుందేవరా. పుష్ప 2 చూడాలని అప్పటి నుంచి, ఆ సినిమా చూసినప్పటి నుంచి వెయిట్ చేస్తుండు. మిస్ అవుతుంది ఇవాళ. ముసలోడ ఉంటే అయిపోగా సినిమా పోతున్నాం ఇవాళ. ఫస్ట్ షోకి మళ్ళీ తగ్గేదే లేదంటాడు ఏమనంటే. ఏదైతే తగ్గినావు ఇప్పుడు ఇంటికి పోతే అయిపోయాయి. మళ్ళీ ఎప్పుడు చూస్తాం ఇక మేము చూడలేము నిన్ను. ఇక నువ్వు చూస్తే మాతోనే చూడాలి. మేము చూసినాం కాబట్టి మేము చూడలేము. ఇక మళ్ళీ ఏమైనా సెల్లులోకి వచ్చినప్పుడు చూడాల్సిందే నువ్వు. నౌ సిటీ సెంటర్ మాల్. ఇక వచ్చేసి టైం అవుతుంది, దగ్గర పడ్డది. ఫస్ట్ ఒక ఆటో బుక్ చేస్తే ఆటో క్యాన్సిల్ అయింది. ఇక్కడ డైరెక్ట్ మాట్లాడుతున్నాం అనుకో, వాళ్ళు ఎక్కువ చెప్తారు. అదే మనం బుకింగ్ ఆప్షన్ ఉన్నాక బుక్ చేసుకున్నాం అనుకో, మన కరెక్ట్ అమౌంట్ అనేది తీసుకుంటాం. అట్లా అల్లు అర్జున్ లెక్కన పుష్ప అల్లు అర్జున్ లెక్కలే వాళ్ళు పక్కన ఉంటారు. ఇక్కడ చూస్తారు కదా, మేము ఒక 1 year బ్యాక్ వచ్చినాం. మెట్రో అంతా కూడా వర్క్ జరుగుతుంది. ఇప్పుడు 1 year తర్వాత కూడా ఇంకా వర్క్ జరుగుతూనే ఉంది. థియేటర్స్ పెట్టుకుంటారంట సినిమా టికెట్. సాయి అయ్యా సినిమా పోతున్నాం అని తెలవాలి అందరికీ. పెట్టేస్తాయి ఇక ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అన్నిట్లలో పెట్టేసాయి. అమ్మ తగ్గేదంటే దగ్గరకు వచ్చేసినాం ఆల్రెడీ. ఏంటి ₹70 అంటే ఇలా వాటర్ బాటిల్. ఏం చేద్దామయ్యా మరి, ఇప్పుడు నీళ్ళు తాగకుండా బతకగలుగుతా. అదే ఎంఆర్పీ 70 ఉంది కదా పాడైపోయి. ఏమన్నా ఎంఆర్పీ నువ్వు కూడా అయ్యేదా? కొంటే చూపుతో నీ కొంటే చూపుతో అబ్బి ఏ పీతా క్యా పీతా ₹20. ఇందులో ఏం స్పెషల్ ఉన్నది? ₹70 లీటర్ డ్రింక్ బాటిల్ వస్తుంది. ఒక బుక్క కూడా రానట్టున్నాయి. మీరు ఎవరో ఐఎన్ఎస్కి రాకండి.
పడుకొని చూడొచ్చు సినిమా. సాయి నీకు వస్తలేదు పాము వస్తుంది వస్తుంది నిద్రపో నిద్రపోయి Dubey, sexologist, Dubey Clinic, 92586. ఇప్పుడు 3 రోజుల తర్వాత పట్ట ఇప్పమన్నారు, సగం ఇప్పమన్నారు. నేను అయ్యాలు కూడా అవుతుందో కాదనుకున్నా, కానీ మొత్తానికి అయితే మొదలు పెడుతున్నాం. ఇక లోపల ఐస్ ఎంతవరకు కరిగింది, ఒడ్ల పొట్టు ఎట్లుంది, ఏంది అంతా నీళ్ళు అయింది ఎట్లా అనేది చూద్దాం. గిడి రాదు ఇవ్వండు. పట్ట అయిపోవంటే సంతోషం. ఇక దీనికన్నా పెయింట్లే నయం, ఎమ్మటెమ్మటే అన్లోడ్ అవుతుంది. ఈ పాటికి అన్లోడ్ అవ్వు, లోడ్ అవ్వు, వెళ్ళిపోదు. ఈ చేపలు లోడింగ్ కార్ లేటే, అన్లోడింగ్ కార్ లేటే, మళ్ళీ అంత బండి అంతా ఖరాబు. ఈ వాతావరణానికి దోమలకు ఉండలేము, అంత స్మెల్, గలీ స్మెల్. దోమలు కూడా ఎట్ట పట్టింది. అయ్యా ప్లైవుడ్ పెయింట్లు అయ్యి అక్కడ యాక్చువల్లీ అక్కడనే వదిలేయాలి, కానీ మేము లోడ్కి వెళ్ళలేదు. లోడ్కి వెళ్ళినప్పుడే అక్కడికి వెళ్ళగలుగుతాం. ఆ బంక్లోనే పెడదాం అనుకున్నాం, కట్టేసి ఉన్నది. ఏం కాదు, ఆడ దింపుకొని మళ్ళీ ఎక్కించుకుందాం, మళ్ళీ ఎట్లా పెయింట్లకి వెళ్తాం అని చెప్పేసి ఆడ దింపలేదు. సగం వరకే మర్చేసుకోవాలి కాబట్టి మనం కరెక్ట్గా మర్చేయడానికి కుదరదు. ఇప్పుడు మనం ఏదో అత్తరుబుత్తరు వేసుకొని మళ్ళీ ఇప్పుకొని మళ్ళీ డబల్ అయిపోతుంది పని అంతా. ఇప్పుడు ఒకటేసారి మొత్తం ఇప్పమంటే మంచిగా నీట్గా పరిచేసుకోవచ్చు. వాళ్ళు పట్ట మొత్తం ఇప్పితే ఆడి వరకు ఇప్పినాం, అదంతా ఎందుకు ఇప్పుతారు, మాకు కావాల్సిన వరకు ఇప్పుకుంటూ ఉంటారు. నాకు చూడబోతున్నది అలా అయ్యేటట్లేదు. రేపు నైట్ అవుతుందో మరి ఎల్లుండి పొద్దున అవుతుందో చూద్దాం. ఏం చేస్తాం మరి. ఇక పడ్డోళ్ళం పడ్డాం, మునిగినోళ్ళం మొత్తం మునగాలి. ఇక పోవాలి ఒడ్డు పోవాలని ఉరికితే ఆయనతో బురదలు ఇరకబడతాం. నిన్న నైట్ సగం చేసిర్రు, డే మొత్తం ఖాళీ. మళ్ళీ ఇప్పుడు నైట్ వచ్చిర్రు, 10:30 అవుతుంది. ఇప్పుడే తిన్నాం, వచ్చి మొత్తం ఇప్పేసేయన్నారు. మొత్తం టోటల్ పట్టాలన్నీ మర్చేసుకొని పెట్టుకుంటే ఇక వాళ్ళు తెల్లారిసరికి చేసుకుంటారు. ఇక పొద్దున 3-4 గంటల వరకు చేసిరు అనుకో, మీరు నైట్ వెళ్ళిపోవచ్చు. లేదు 6 గంటలకి 7 గంటలకు చేసిరు అనుకో, మళ్ళీ 9 స్టార్ట్ అవుతుంది, పోలేము. ఇక చేపలు చల్లకుండా 5 రోజులు ఇవాళకి. ఎప్పుడు ఇప్పుడు అలవాటు చేసి రేపు సాయంత్రం అమ్మ ఇవాళ అన్లోడ్ చేసి రేపు సాయంత్రం కిరాయి ఇస్తారండి. ఇప్పటికే 5 రోజులు బొక్కర సాగు అంటే మనకి ఇప్పటికే లాస్ అయిపోతుంది. ఒక లారీ అనేది ఒక రోజు అవుతే ఎంత లాస్ అవుతుంది అనేది వీళ్ళకి తెలియదు. జస్ట్ వీళ్ళు ఏంటంటే ఆ బొమ్మలు అనుకుంటారు. ఒక చిన్న ఆట బొమ్మ ఉంటుంది కదా, ఆట బొమ్మ తెచ్చి పెట్టి ఒక 4 రోజులు 5 రోజులు ఉంచుకుందాం అన్నట్టుగా అయిపోతుంది. ఇదేమన్నా మళ్ళీ వెయిటింగ్ వస్తా అంటే వెయిటింగ్ రాదు, ఏమీ రాదు. వేరే రోజులు తీసుకోపోతానన్నా ఒక రోజుకి ఒక 1500-1000 రూపాయలు కట్టిస్తారు వెయిటింగ్. దీనికి ఆ వెయిటింగ్ కూడా ఉండదు. ఎంత ఆగమాగం, బండి ఖరాబు, లాసు. నేను 2వ ట్రిప్కే ఇంత బాధ అనిపిస్తుంది. కానీ వీళ్ళు కంటిన్యూ తిరిగేటోళ్ళు ఎంత లాస్ అవుతారో వాళ్ళకి ఏం అర్థమవుతుందో అర్థం కావట్లేదు. నాకైతే అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఆలోచించుకోండి అన్న, మీరు కూడా ఏం మిగిలేదు లేదు, చేసేది లేదు. ఏమైనా కిరాయి ఎక్కువ రాస్తే వచ్చినా కానీ ఏమైనా ప్రాఫిట్ ఉంటుంది. కిరాయి లేదు, ఏం లేదు, అంతా వేస్ట్ కిరాయిలు. మళ్ళీ వేరే రూట్లు ఎట్టున్నాయో తెలియదు, కానీ ఈ రూట్లో మాత్రం చేపల కిరాయి వేస్ట్. ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఈడ అయినందుకు ఒకటే రోజులు వచ్చి ఒకటే రోజులు అన్నుడే ఒకటే రోజులు వెళ్ళిపోయినాం అనుకో, అప్పుడు జర ప్రాఫిట్. 5 రోజులు 5 రోజులు 10 రోజులు అంటే మనకి ఏం లాభం లేదు. అంతా ఐసు. అన్లోడింగ్ అవుతుంది అనుకుంటే ఇవాళ కూడా అన్లోడ్ కాలేదు. ఇవాళకి 5 రోజులు అనమాట వచ్చి. ఈరోజు అందరూ నాన్ వెజ్ వండుకుంటారు. మటన్ తలకాయ తెచ్చుకురు, వాళ్ళు మటన్ కూర తెచ్చుకురు, ఇంకోళ్ళు చికెన్ తెచ్చుకురు, కొందరు చేపలు వండుకుంటారు. మేము ఎప్పుడు మటన్ చికెన్ వండుతాం కాబట్టి ఇలా చేపలు వండుకుందాం అని చెప్పేసి అనుకున్నాం. మా చేతితో వంట చేపలు వండుకొని ఎప్పుడు తినలే, కొత్తగా ట్రై చేస్తున్నాం. మరి ఫెయిల్ అవుతుందా పాస్ అవుతుందో తెలియదు, చూద్దాం. లాస్ట్లో నీట్గా అయితే కడుక్కుంటున్నాం ఇప్పుడు తెచ్చుకొని మంచిగా. శిలావతి అంటారంట ఈ పేరు.
ఉన్నాయని మాకు ఏం తెలియదు పేర్లు. బొచ్చలు ఒకటే తెలుసు మాకు. ఈయన గర్భవతి తెలుసు అంట. మీకు ఎన్ని చేపలు తెలుసు రకరకాలు కామెంట్ చేయండి. మళ్ళీ మీ ఇప్పుడు లోడ్ వేసుకొచ్చినాం కాబట్టి పంకాసులు తెలుసు. మళ్ళీ చూడు ఇల్లు అంతా తీసేయాలి. నీట్గా కడిగారు. ఇక్కడ తరబుతరగా కడిగి ఇచ్చేస్తారు. అంతా నీట్గా మంచిగా రుద్దుకోవాలి, కట్టుకోవాలి. ఈ ఇల్లు కడిగినట్టుగా అడగాలి. ఇక మనం పండుగలకు ఇప్పుడు ఇల్లు ఎట్లా కడుతాం అట్లా కడగాలి. ఈ పట్టాలన్నీ దగ్గర దగ్గర ఇట్లా ఒక ఈ మరతేసిన పట్టాలన్నీ ఒక 10-12 ఉన్నాయి. ఈ ఎన్నాళ్ళు వేసుకొని రేపు పొద్దుగాల మళ్ళీ ఇప్పుకొని దులుపుకొని నీట్గా చేసుకొని పైన వేసుకోవాలి. ఎంత గలీజ్ స్మెల్ వస్తుందంటే అసలు ఇంత ఘోరంగా ఉందంటే బొబ్బా. సిటీలో డ్రైనేజ్ లీక్ అయితే స్మెల్ వస్తుంది కదా, అంత ఘోరంగా వస్తుంది స్మెల్. ఇది ఏంది మరే ఇప్పటికీ ఇవాళకి 6 రోజులు నుంచి ఇట్లా మురిగి ఉన్నాయి వాటర్ అంతా. మళ్ళీ ఇదో డబల్ పని. ఈ చెక్కలు దొరికినాయి. ఎక్కియే దింప ఇదే పని ఉంది. ఈ చేపల మార్కెట్లో చచ్చిపోయినారు ఆయన. అయితేనో వచ్చిన రోజే అన్లోడ్ అవుతాయి అంట. కాకపోతేనో గిట్ల అవుతుంది పరిస్థితి. చూసారు కదా 7 రోజులు. ఇవాళకి 12 అయిందిగా, 7 రోజులు జరైతే ఇక ఒక గంట అయితే 7 రోజులు. అమ్మ చెట్టు తగులుతుందంట. మొత్తం లెఫ్ట్కు ఉండాలి. మొత్తం లెఫ్ట్కుంటే సంబంధాలు కాదు, చెట్టు తల్లినాయి కదా. కానీ ఆల్రెడీ రాసుకొని పోయినాయి. ఒక కొమ్మంత ఎట్లా చూడు. ఎందుకు పోతుంది అవసరం లేదు. అవి ఎక్కువ హైట్ ఉంటాయి చూడు, అవి తగిలినాయి. మళ్ళీ వాళ్ళు చూసుకోకుండా రైట్ కట్నే ఉండిపోతారు కదా, వాళ్ళే తగిలినాయి. మనది ఏం తగలలే. మనం లెఫ్ట్ కున్నాం కాబట్టి ఏం తగలలే. లెఫ్ట్ కుండా వచ్చినాం కదా, ఏం తగలలే. అదే రైట్ కుంటే తగిలేదు మనకు కూడా. నవదా వెళ్ళాలంట. నవదా దగ్గర ఆఫీసు. నవదా దగ్గర ఆగి వాళ్ళు ఏ ప్లేస్లో లోడింగ్ తొందరగా అవుతుందంటే ఆ ప్లేస్కి వెళ్ళిపోతాం. మళ్ళీ 50 రూపాయలు 100 రూపాయలు కిరాయి కోసం మళ్ళీ ఆగి 10 రోజులు 5 రోజులు మళ్ళీ టైం వేస్ట్ చేసుకోలేము. ఈడ 4 రోజులు ఆడ 4 రోజులు అంటే 10 రోజులు బొక్క అన్నట్టే. ఇక రైట్ బయట పడ్డాను. ఇక యాక్చువల్ డే టైంలో అయితే మొత్తం బండ్లే ఉంటాయి. ఇక్కడ ఫ్రూట్స్ బండ్లు, ఇదంతా మార్కెట్. ఫ్రూట్స్ అయినా చేపలు అయినా ఏదైనా ఇక్కడనే అన్లోడ్ అయ్యేది. కూరగాయలైనా దాని తొందరగా జామ్ లేకుండా మనం అబ్బిదారికి వెళ్ళాం అనుకో ఫ్రెష్ తీసుకోవచ్చు. ఆడ దోమలకి విపరీతంగా ఎట్లా కరిచినాయి చూడ్రి. ఒకసారి లైటే చూపుతా. ఎన్ని మచ్చలు. నేను ఇన్ని రోజుల నుంచి ఈ సర్వీస్లో ఫస్ట్ టైం అనుకున్న. చిరాకులు వేసింది నాకైతే ఆ మార్కెట్లో పండుకొని. ఆ దోమలకి, ఈగలకి, ఆ వాసనకి. ఒక్క దగ్గర 2 రోజులు ఉండాలంటే ఎంతగానో ఉంటుంది చెప్పు. ఆ స్మెల్ పడక ఎంత చలికైనా, ఎంత ఎండకైనా, ఎంత వానకైనా, ఎంత బురదలైనా ఉన్నాం. కానీ అంత ఘోరమైన సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయాలి. ఎంత పాట్నా సిటీ కాదు. సిటీలంగా జర్ర మనం బయట పడితే అయిపోతుంది. ఇక్కడ నుంచి వచ్చినాం మనం రైట్ నుంచి. ఓ చిన్నగా బైక్ కూడా రుకొస్తున్నాడు. అటు చక్కగా పోతే చక్కగా సిటీలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ముందర పోతే లెఫ్ట్ తీసుకుంటే ముజఫర్పూర్ పోతాం. 64 కిలోమీటర్లు ఇక్కడ నుంచి ముజఫర్పూర్. అపరాసాయ అంటాడు, ముజఫర్పూర్ అంటాడు. ముజఫర్పూర్ అంటారు, ముజఫర్పూర్ అంటారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పెట్టేసుకుంటారు పేర్లు. ముజఫర్పూర్ అంటాడు ఒక ఆయన. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే 64 కిలోమీటర్లు పోతే ముజఫర్పూర్. ఆగరు నాకు తెలుసా ఆగరని. ఇదంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది రోడ్డు. ఈ 5 దగ్గర సంవత్సరం పడుతుండొచ్చు నాకు తెలిసి. కంప్లీట్ అయితే దగ్గరికి వచ్చేసినాం. ఇక్కడ యాక్చువల్లీ ఈ రూట్లో ఎక్కడ కూడా బండ్లు ఆపొద్దంట. అంటే రోడ్ల పైన ఇక్కడ ఏడ కూడా టోల్గేట్ ఉంది కదా, టోల్గేట్ దగ్గర సేఫ్టీ ఉంటుందని ఆపినాం అనుకో కథం అన్ని స్కామ్. అద్దాలు బీగేసి మొత్తం అన్ని తీసుకుపోతారంట. దొంగలు ఎక్కువ అంట ఈ రూట్లో, ఇక్కడ ఈ ప్రదేశంలో.
ఇంకా మేము బీహార్లో అంతా మారిపోయింది అనుకున్నాం, కానీ మనం అక్కడ ఘాట్ దిగే కాడ ఎక్కే కాడ గుండాలు ఉన్నారు, ఇంకా పైసలు వసూలు చేసేటోళ్ళు. వచ్చేటప్పుడు మేము వాళ్ళకి ఆపకుండా వచ్చేసినాం. మామూలుగా అయితే బండి ఆపిన ప్రతి ఒక్కళ్ళ 200-300 ఇట్లా డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇక్కడ సైడ్ యాక్చువల్గా అయితే ఈ బీహార్కి మన సైడ్ నుంచే వస్తాయి అన్ని సరుకులు, ఏదైనా కానీ కూరగాయలైనా సరే, ఫ్రూట్స్ అయినా సరే, అరటికాయ లోడ్ అయినా, చేపల లోడ్ అయినా, పెయింట్లు అయినా, ప్లైవుడ్ అయినా, ఏదైనా సరే మన సైడ్ నుంచి వస్తాయి. వాళ్ళు మనతోనే అన్లోడ్ అయింది వాళ్ళది. మళ్ళీ ఇక్కడ నుంచి ధాన్యం మన సైడ్ వస్తుంది, కాకపోతే మన సైడ్ లేదని కాదు, ఇక్కడ సైడ్ పండేవి అక్కడ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు లేకపోవడం వల్ల మన సైడ్ పంపిస్తారు. ఇదేంది ఆపుకుంటారు, మళ్ళా ఎన్న వాళ్ళు ఇక్కడనే ఆపుకుంటారు బండి. ఇక్కడ ఆపోతే దొంగలు ఉంటారు. అయితే వెళ్ళిపోదాం. ఇదే దాంట్లోనే అన్లోడ్ చేసి పేట్లు మనకి రాంచీ 286 గయా 120. ఇక్కడ టీ షాప్ ఉంది, ఇక్కడ టీ తాగుదామా? మట్టి కప్పులలో ఇస్తాడు చాయ్, బాగుంటుంది. మళ్ళీ ముందర పోతే మొత్తం ఇవేనే ఉండవు షాపులు, అన్నీ చిన్న ఉంటాయి. ఇది కొంచెం పెద్ద సిటీ కాబట్టి. బత్యాల్పూర్ అంట స్పెషల్ టీ. చోటు ఎవరు పుట్టడా చిన్న रोटी है रोटी दो रोटी నైట్ రైడర్ ఎక్కిండు. సిగ్గు పడుతుంది, సిగ్గు ఎక్కువ అబ్బాయికి. ఇప్పుడు సాయి ఎందుకు ఎక్కిండంటే, ఇప్పుడు ఆఫీస్ అనేది నాకు తెలియదు. మళ్ళా ఇప్పుడు నేను పడుకోకపోయినా కానీ మామూలుగా ఇప్పుడు ఈయన పడుకున్నా అనుకో, లేపాల్సి వస్తుంది మళ్ళీ. ఎందుకు ఆయన నడుపుతా అని చెప్పేసి సెటర్ గీటర్ అన్ని బందోబస్తు వేసుకుంటే ఇక చలి కూడా విపరీతం పెడుతుంది. మొన్న నేను వచ్చేటప్పుడు నడిపినందుకు నాకు చలి పెట్టి జ్వరం వచ్చేసింది, సర్ది లేచి బాగా జ్వరం వచ్చేసింది. మొన్న 4-5 రోజుల నుంచి రెస్ట్ తీసుకున్నాం కాబట్టి తగ్గింది, కానీ లేకపోతే తగ్గపోతుంది అట్నే కంటిన్యూ జర్నీ చేస్తే. ఇంకో ఇప్పుడు వచ్చి 10-20 నిమిషాలు అట్టిన నడపలేదు, అప్పుడే చల్ల గాలి పెట్టి కారుతూనే ఉంది. ఇక ముక్కులో జలుబు స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా ధాన్యం లోడే కదా, ఎంటైర్ బండి ధాన్యం లోడ్ అయింది. ఇక్కడ నుంచి కూడా అయితే లోడింగ్ అని ఇక్కడికి అక్కడికి 100 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అంతే. అక్కడ ఆఫీస్ మనకు తెలిసిన ఆఫీస్ అని చెప్పేసి ఆడికి వెళ్తున్నాను నవదకి. నాకు రూట్ తెలుసు కాబట్టి డైరెక్ట్ ఆఫీస్ కాడికి వెళ్ళిపోతాడు. ఇక ఇప్పుడు నేను రెస్ట్ తీసుకుంటే మళ్ళీ లోడ్ అయినాక నేను కంటిన్యూ నడపచ్చు. ఇదేనా ఆఫీసు? బండ్లు బాగున్నాయి సీజన్ కదా. నైట్ వచ్చి ఇక్కడ ఆఫీస్ దగ్గర పడుకున్నాం. ఇప్పుడే ఇచ్చారు మనకి 8 బండ్లు లోడింగ్ పంపించేసారు. మన 8వ బండి. మన తర్వాత ఇంకా చాలా బండ్లు ఉన్నాయి. ఇట్లా వెళ్ళిపోయి మనకి ఇక్కడ సర్వీస్ రోడ్ ఉంటుంది. సర్వీస్ రోడ్ లంగా బ్రిడ్జి కింద నుంచి వెళ్ళిపోవాలి. ఇవన్నీ ఆడికే మళ్ళీ ధాన్యంకే. ఇప్పుడు ప్రతి ఒక్క బండి ధాన్యంకే వెళ్తుంది. ఎక్కడైనా సరే సీజన్ అంతా ధాన్యమే ఉంటుంది అన్నమాట. ఇక్కడ సైడ్ కట్టెలు ఉండనట్టున్నాయి, పిడికలు ఎక్కువ వాడతాడుగా. మొత్తం దీనికి అంతా పిడికలే కొట్టిరు. డిజైనా చూడు, ఇక్కడ కూడా నల్ల కలర్ వేసినట్టే, పెయింటింగ్ వేసినట్టే ఉంది పిడికలు. ఇక్కడ హోటళ్ళల్లో, టీ షాపులల్లో ప్రతి ఒక్క చోట ఇంత పెద్ద పొయ్యిలు ఉన్నాయి. దాంట్లో కింద నుంచి పిడికలు వేస్తారు. ఇక కథ మాట వస్తూనే ఉంది. ఈ చలికి డ్రైవింగ్ చేయాలంటే అస్సలు ఓపిక రాదనమాట. చేతులన్నీ గట్టిగా అయిపోతుంటే చలికి ఈ లేపుతానో సైడ్లలో ఏం అర్థం కాదు. దేవుడా, స్వెటర్లు కొనుక్కోవాలి, కాళ్ళకి షూలు వేసుకోవాలి. అందుకని జమ్మూ కాశ్మీర్ సైడు షూ మెయింటైన్ చేయమంటారు. ఈ చేతులకి గ్లౌజెస్ ఇవన్నీ తప్పకుండా ఉండాలి, లేకపోతే ఫైన్ కొడుతూనే ఉంటారు.
బార్డర్ దగ్గరికి వచ్చేసినాం. లైట్ ఇప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. చూస్తురు ఎంత డేంజర్ ఇది. అడంత సడన్గా కట్ చేసేసరికి ముందర బండి ఉందని కూడా తెలియదు నాకు. అట్లా చాలా డేంజర్ అసలు అది. స్పీడ్కి వెళ్ళే బండి కారు అంటే ఏమో అనుకోవచ్చు, అది మరి రోడ్డు చిన్న ఉంది కాబట్టి ఆయన కొంచెం సైడ్ కానీ వెళ్ళాలి. ఇంత ఘోరం. ఇప్పుడు సడన్గా యాక్సిడెంట్ అయ్యేది, గుద్దితే ఆడ పడేటోడు పోయి. మన స్పీడ్ ఉంటే ఏం చేస్తాం చెప్పు. ఎప్పుడైనా సరే ఒక మనుషులు ముందర పోతున్నప్పుడు ఈ వేలల్లో ఇట్లా చిన్న ఉన్న వేలల్లో సడన్ కట్లు కొట్టొద్దు అసలు. ముందర పెద్ద కార్లు లేకపోతే వేరే బండ్లు ఉంటాయి, స్పీడ్ ఉన్న బండ్లు ఉంటే ఏం కాదు. స్పీడ్గా ఉన్నప్పుడు స్పీడ్గా కొట్టొచ్చు. కానీ చిన్న మనుషులు వెళ్ళేటప్పుడైనా లేకపోతే సైకిల్ వెళ్ళేటప్పుడైనా రిక్షాలు వెళ్ళేటప్పుడైనా ఎత్తి పరిస్థితిలో కూడా సడన్గా ఏమంటే కట్టు కొట్టినాం అనుకో, ఆ బండి స్పీడ్గా వెళ్ళదు కాబట్టి గుద్దేస్తారు వెనకాల నుంచి వచ్చే బండ్లు. ఇప్పుడు మన పరిస్థితి అదే అయింది. ఓన్లీ ఇటు మనం వచ్చేటప్పుడే చెకింగ్ అవతల సైడ్ చూడండి. నేను పోయేటప్పుడు కూడా ఉంటుంది అనుకుంటున్నా, పోయేటప్పుడు కూడా చెకింగ్ ఉంటుందేమో అనుకుంటున్నాను. చెకింగ్లో ఫుల్ జామ్ అయిపోయింది. నైట్ టైం వచ్చినాం కదా మనం వచ్చేటప్పుడు. ఇప్పుడు డే టైంలో వెళ్తున్నాం, బాగుంటుంది వ్యూ అంతా కూడా. ఘాట్ సెక్షన్ కూడా మంచిగా ఉంటుంది. చూడు పక్కన ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయో. మంచి వాతావరణం. ఘాట్ దగ్గర రాగానే వర్షం చినుకులు పడుతున్నాయి. వర్షాలు పడితే మళ్ళీ లోడింగ్ అనేది చాలా తక్కువ ఉంటుంది, ఆపేస్తారు లోడింగ్. కన్నా ముందర ఉంటారు మన గుండాలు, చూపిస్తాం. ఇప్పుడు మన ఎంపీ బండి కాబట్టి వెళ్ళిపోవచ్చు. రోడ్ బండ్లోనే ఆపుతారు ఎక్కువ. 24 hours ఉంటారంట, డబ్బులు వసూలు చేస్తారుగా. ఏంది 6 గంటలకు 7 గంటలకు చీకటి అయినట్టు అవుతుంది. మబ్బులు పడుతున్నట్టు, వర్షం పడుతుందిగా. పెట్టినా కొడతట్టుంది నాకు దూరం పోతుంటే వర్షం. ముందల బండి ఒక్కటి స్లో అయితే ఎన్ని స్లో కావాలి, ఎందుకంటే మనం కట్లు కొట్టుకొని పోనీకి ఉండదు. అవతల నుంచి కూడా బండ్లు వస్తాయి, చిన్న రోడ్డు కాబట్టి. ఎప్పుడన్నా స్పేస్ దొరికినప్పుడు బండ్లు వస్తలేవు అనుకున్నప్పుడు రఫ్ వెళ్ళిపోవాలి. పోలీసు వాళ్ళకు ఉండాలి. ఒక నిమ్మకాయ గుచ్చింది, ఒకటో దండ. వాళ్ళు వద్దన్నా కానీ ఇసిరేస్తాను ఉండు మీద. వాళ్ళ డిమాండా పైసలు 50 రూపాయలు ఏమో ఇచ్చిండు. హెచ్ఎల్ ఇంకెక్కువ అని అంటుండు. నక్కరై ఏ వ్యాపారం అయితే ఆడు అడిగి పెట్టాలి కానీ ఏంటది తెచ్చి పెట్టేసి పైసలు తీసుకుంటారు. ఇక గుడికాడికి పోతే పెట్టుకుంటారు కానీ ఇదేంది రావుడు ఇది అనలే. వర్షం స్టార్ట్ అవుతుంది అన్నట్టే స్టార్ట్ అయిపోయింది. ఇంకా ముందర ఇంకా గట్టి కొడుతున్నట్టుంది. అక్కడ సైడ్ చూస్తుంది కదా, మనకి అదంతా చూస్తుంటే వాతావరణం అర్థమవుతుంది. ఇల్లేనా దొంగలగో అవు చూడు అవు చూడు కర్రలు చూడు ఎట్టిస్తున్నాడు. ఇదంతా అదే బ్యాచ్, పెద్ద గుడిసెలే వేసి పడేసారు. ఇంతలా కర్రలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇంతలా ఉన్నాయి కర్రలు. పెద్ద పెద్ద తుంగలే పెట్టుకుర్రు, కట్ చేసి మంచిగా లావు. ఆ దాంతో కొడితే బండి ఎంత లావు బండి అయినా చోట పడుతుంది. అద్దాలు వెళ్ళిపోతాయి. మన పోయేటప్పుడు మనం ఆపకుండా పోతే వెనకాల కొట్టిండు ఆ డోర్కి. చూసిన సౌండ్ వచ్చింది. కష్టపడడానికి ప్లాన్ చేయాలి కానీ మందిని ముంచే పనులు ఏందో నాకు అర్థం కాదు. పోలీసులు ఏం చేస్తున్నారు మరి ఇట్లా చేస్తుంటే? వాళ్ళకు కూడా మామూలు ఇస్తారు ఇంత అని. వర్షం పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి, మొత్తం పాకు అద్దాల మీద నిండిపోతుంది. బండి గట్టిగా వేసింది లోడు. అది గిత్త ఘాట్ రోడే నూకలేకపోతుంది ముందుకి. కొట్టేయాలి ఇటువంటి బండ్లని, లేకపోతే మనం అసలు జర్నీ కాదు. ఇక ఒక గంట సేపు దాని వెనకాల పోవచ్చు. చాలా బాగుంది వర్షం వస్తుంటాయి వెదర్ అంతా, లొకేషన్. మా అమ్మ ఇలా లారీ కూడా మొత్తం కాలిపోయింది, బొగ్గు. లోడు బండి
ఏమైందేమో వచ్చేటప్పుడు లేనే లేదు. ఇది నేను మనం కాలింది అట్టు నాకు తెలిసి 2-3 రోజులల్లా మొత్తం ఏడికాడికి కాలిపోయింది. చూస్తారు కదా క్యాబిన్ మొత్తం. అది మన టెస్ట్ లోడ్ తీసుకొస్తుంది. బండి లెఫ్ట్ సైడ్ పక్క ఆగింది. ఏమన్నా గుద్దిందా మరి ఏమైందో ఎట్లయిందో బ్లాస్ట్ అయిపోయింది మొత్తం. ఏం లేకుండా ఇటుక ముక్కలు మాత్రం ఉన్నాయి. మొత్తం ఆడ చెక్కలు గిక్కలు అన్నీ కాలిపోయినాయి క్యాబిన్లో. డేంజర్ కదా అసలు. డ్రైవర్కి ఏమైందో కాలిపోయిన ఒక వీడియో చూసిన నేను. క్యాబిన్ వేరే బట్టి గుద్దేసి అందులోనే ఇరికిపోయిండు. మంటలు వస్తున్నాయి, కాలుతున్నాయి, ఇట్లా ఎంటికలు ఇవన్నీ కాలిపోతున్నాయి. ఇట్లా అట్లాడుతూ ఉండాలి ఆయన. కానీ ఎవరు తీస్తారో అంత కాలుతుంటే మంటలల్లో ఫైర్ ఇంజన్ వచ్చి అదంతా ఆర్పేసి బండిని బయట తీయాలంటే కష్టం. అట్లనే కాలిపోయి ఆయన చనిపోయినట్టు పాపం. ఇట్లాంటి చాలా ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతుంటాయి రోడ్ల మీద. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి సెకండ్. ఇలా పోతుంది ఏంది చక్కగా. చిన్న ఊర్లోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మేము లోడింగ్కి. ఏమేమి ఎదురైతే ఇంకా ఇక్కడ రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉంది. కరెక్ట్ బండి పట్టి అంతే ఉంది చిన్నగా. జరిగాయి పెద్ద మనిషి. పట్టింది లారీ ఫిక్స్డ్ పట్టింది. సాయి కాయగూరలు లెఫ్ట్ సైడ్ ఆపేసుకొని కాయగూరలు తీసుకొని వెళ్ళిపోదాం. కూరగాయలు అయితే తీసుకోవడం జరిగింది. క్యాప్సికమ్ ఈరోజు స్పెషల్ మాకు క్యాప్సికమ్. అది వచ్చేసి సాయి ఉంటాడు టిఫిన్. ఇక్కడ సైడ్ టిఫిన్ అయితే డిఫరెంట్గా ఉంది. ఏ హోటల్ చూసినా కానీ ఒకటే టిఫిన్. పిండితో గుండ్ర చేస్తున్నారు, అవి కాల్ చేసి పెడుతున్నారు. ఎప్పుడు తినలే. ఇరకట ఉంది ఈ గల్లీలల్లో. జర్ర అయితే ఇందాక ఆటో తగులుతుండే. ఈ గురికొచ్చిండు ఆటో అయినా సడన్గా. మా బాగానే జీప్ అయినాడు సైడ్ తీసుకుంటుండగా. జర సైడ్ ఇస్తే మళ్ళీ గుద్దుకొని అవి ఇరిగిపోయినాయి గోడలు లెఫ్ట్ సైడ్లో. సైడ్లోకి ఏముంది బండ్లు కట్టుగాక గోడల మీద నుంచి వస్తే ఆ కొస గోడలన్నీ ఇరిగిపోతాయి. ఈగలు వచ్చినట్టు వస్తారు చూడు బైక్లో. పోయిన రోడ్డు మీద పెట్టిపోయింది బైక్. గిత్త తడిదలిగిన ఇడిదలిగిన కథమే. ఇక చూడు ఏమాత్రం గిత్త దలిగినా కానీ ఊళ్ళో నుంచి మనం పోనీ కూడా పోనీయరు. వాళ్ళ తప్పైనా మన తప్పైనా. అందుకనే మనం ఉరుకులాడకుండా రాళ్ళు గదిలి బయటికి పోయినాకనే మనం పోవాలి. క్రాస్ అయినాక టిఫిన్ అయినా చేద్దామంటే అక్కడ మంచిగా ఉందంటే వాళ్ళు ఒకటే ఫోన్ చేస్తారు. ఇక పుష్పుని టిఫిన్ చేసుకుంటూ ఆయన అనుకో ఏమైనా గిన్నె ఉన్నట్టు గిన్నెసేపు పోయినా అంటున్నాడు. బయట పూరి కూడా ఉంది. పార్సల్ అన్న తీసుకుందాం. దొరుకుతుంది మళ్ళా. ఏమవుతుంది 2 నిమిషాలు రప్ప 3 ప్లేట్ పూరి ఏదో బాగా అని అంటే కథ పార్సలే. మళ్ళీ ఇప్పుడు ఓడంతా వండలేం కదా. ఎట్లనే గంటన్నర టైం పడుతుంది. పోగానే లోడింగ్ అది ఇది అన్నారు అనుకో. ఆ బట్టలు ఆరేసుడు ఈ పనులు అయ్యే ఉన్నాయి మనకి. పోయి తీసుకొని వస్తా మరి ఎమ్మటే. రేకు పూరి 4 ప్లేట్లు తెచ్చిన. అవి గిద్దంతా ఉన్నాయి గుండ్రా. సరిపోవని 1 ప్లేట్ ఎక్స్ట్రా తెచ్చిన. మొత్తం ఇక మనకు ఫుడ్ గురించి లేదు ఇక మధ్యాహ్నం దాకా. వచ్చేసినాం కాంట దగ్గరికి. జాము ఈ ఊరి పేరు. జాము కాంట దగ్గరికి వచ్చేసినాం. ఆయనకు ఫోన్ చేస్తే ఆయన వచ్చేసి కాంట చెక్ చేసుకుంటాడు. కాంట చెక్ చేసినాక ఎక్కడ పోవాలో చెప్తాడు. ఇగో ఇవన్నీ అయ్యే. సైడ్ పెట్టుకుందాం బండిని అయితే. పోనీ చాలు సరిపోయి. 07 U 2265
DG07U 265 రాని 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 ఫుల్ కట్ చేయి ఈ పక్కనే అంట లోడింగ్ మరి ఎన్ని పాయింట్లు చేస్తారేమో రాని 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 సరే రాని రైట్ 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 పోనీ రైట్ దా ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాం నెక్స్ట్ లోడింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం లోడింగ్ ఎలా అవుతుంది అండ్ అన్లోడింగ్ ఎక్కడ అనేది బాయ్ బాయ్